హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు టీజీపీఎస్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ పాలిటెక్నిక్ లెక్చరర్ సంబంధించినటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అనేది రావడం జరిగిందండి. అందరికీ కంగ్రాచులేషన్స్, సెలెక్ట్ అయిన వాళ్ళకైతే ముందుగా. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ జరిగినటువంటి తేదీలు కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి కమిషన్ వచ్చేసి. అలాగే వీటికి సంబంధించినటువంటి పోస్ట్ కోడ్స్తో సహా ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వీటికి సంబంధించినటువంటి సివికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఎలాంగ్ విత్ సబ్జెక్ట్ వారిగా కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రొవిజనల్గా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 1 వచ్చేసి మనకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మల్టీజోన్ 2కి సంబంధించి 15 క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి. పోస్ట్ కోడ్ నెంబర్ 2 బయోమెడికల్ ఇంజనీరింగ్లో మల్టీజోన్ 2కి సంబంధించి 3 క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఇది వచ్చేసి మల్టీజోన్ 2నే కన్సిడర్ చేయడం జరిగిందండి. మల్టీజోన్ 1కి సంబంధించి కూడా ఫైనల్ రిజల్ట్ త్వరలోనే వస్తాయి. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 3 అయినటువంటి కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఒక క్యాండిడేట్ అయితే సెలెక్ట్ కావడం జరిగింది మల్టీజోన్ 2కి సంబంధించి. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 8 ఫుట్వేర్ టెక్నాలజీ సంబంధించి మల్టీజోన్ 2 నుంచి 3 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఇందులో 2 వేకెన్సీస్ వచ్చేసి అన్ఫిల్ అయితే కావడం జరిగింది అండి. ఎందుకంటే అక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 8కి సంబంధించి ఇలాంటి క్యాండిడేట్ వచ్చేసి అవైలబుల్గా అయితే లేరు. అందువల్ల ఇక్కడ 2 వేకెన్సీస్ వచ్చేసి అన్ఫిల్ అయితే కావడం జరిగింది. ఇక మెటలర్జీ పోస్ట్ కోడ్ నెంబర్ 11 మెటలర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించి మల్టీజోన్ 1 నుంచి 4 ఉంటే మల్టీజోన్ 2 నుంచి కేవలం ఒక క్యాండిడేట్ మాత్రమే సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 12 ప్యాకింగ్ టెక్నాలజీ సంబంధించి చూసుకున్నట్లయితే మల్టీజోన్ 2 నుంచి కేవలం 2 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 14 టెక్స్టైల్ టెక్నాలజీ సంబంధించి మల్టీజోన్ 1 నుంచి కేవలం ఒక క్యాండిడేట్ మాత్రమే సెలెక్ట్ అయితే కావడం జరిగింది. పోస్ట్ కోడ్ నెంబర్ 16 ఫార్మసీ డిపార్ట్మెంట్కి సంబంధించి మల్టీజోన్ 1 నుంచి 2 మెంబర్స్, మల్టీజోన్ 2 నుంచి 2 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే లెక్చరర్ పోస్టెస్ ఇన్ టర్నరీ పోస్ట్ కోడ్ నెంబర్ 13 సంబంధించి ఆర్ లెఫ్ట్ అన్ఫిల్డ్ డ్యూ టు ద నాన్ అవైలబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ అండి. అక్కడ క్యాండిడేట్స్ అనేది అవైలబుల్గా లేదు ఈ టర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇక దిస్ సెలెక్షన్ ఇస్ సబ్జెక్ట్ టు ఓవర్కమ్ ద పెండింగ్ WPS బిఫోర్ ఆనరబుల్ హైకోర్టుకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు ఇక్కడ ఉండడం జరిగింది. ఇక ప్రొసీజర్ ఎలా జరిగిందంటే టీజీపీఎస్సీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆధారంగా జరిగింది. అలాగే గెజిట్ నెంబర్ 60 ప్రకారం జరిగిందంటూ కూడా జీవోస్ కూడా పాస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది పాలిటెక్నిక్ లెక్చరర్ సంబంధించినటువంటి రిజల్ట్కి సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట. ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక అలాగే ఎవరైతే ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి CGL సంబంధించినటువంటి టైర్ 1 రిజల్ట్ అనేది రావడం జరిగింది. రిజల్ట్కి సంబంధించినటువంటి మీకు పీడిఎఫ్స్ కానీ లేదంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి విజిట్ చేసి మీరు ఆ పీడిఎఫ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక అలాగే టీజీపీఎస్సీ నుంచి మరొక అప్డేట్ ఏంటంటే టీజీపీఎస్సీకి సంబంధించి నూతనంగా చైర్మన్ గారు అయితే బుర్రా వెంకటేశ్వర్ గారు అయితే ఇక్కడ అపాయింట్ అయితే కావడం జరిగింది కదా. వారికి సంబంధించి వాళ్ళు ఒక కీలక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించి మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి.